యూరియా బస్తాలు దొరకకపోవడం మీద రైతులు పడుతున్న కష్టాల మీద అటు సోషల్ మీడియా పబ్లిక్ ఇటు రీల్స్ చేసే ఇన్ఫ్లుయెన్సర్లు మస్తు కామెడీలు చేసిండ్రు. అయితే పబ్లికే కాదు పాలిటిక్స్ చేసేటోళ్ళు కూడా యూరియా బస్తాల మీద మీమ్స్ రీల్స్ కామెంట్లు కథలు చెప్పుడు ఎన్నెన్నో చేస్తున్నారు. హాగో గట్లాంటి గమ్మతి కామెంట్ చేసిండు మాజీ మంత్రి గంగుల కమలాకర్. ఒకసారి నుండ్రి. కేసీఆర్ గారి హయాంలో ఒక ఎకరం భూమి ఉంటే ధనవంతుడు, కాంగ్రెస్ హయాంలో ఒక యూరియా బస్సు ఉంటే ధనవంతుడు అయిపోయింది. ఇప్పుడు ఒక యూరియా బస్సు ఉంటే ధనవంతుడు అయిపోయింది. హాగో గట్లయిందట పరిస్థితి. ఇంట్లో యూరియా సంచున్నోడు కోటీశ్వరునితో సమానమట. బండతోని కొడితే బండే వలుగుతుంది కానీ యూరియా సంచి ఉన్నోనికి దెబ్బే దాకదన్నట్టు చెప్తుండు మాజీ మంత్రి. ఇక యూరియా కోసం పోరాటం చేస్తున్న రైతుల మీద కేసులు పెట్టి కొట్టిండ్రు కదా పోలీసులు. అగో దాని మీద మాజీ మంత్రి కేటీఆర్ దేక్లేంగే అన్నట్టు ఏడికంటే ఆడికి పోదామన్నట్టు మాట్లాడింది. నల్లగొండలో నిన్ననే ఒక తమ్ముడు యూరియా కావాలని ఒక గిరిజన సోదరుడు లంబాడ సోదరుడు ఆందోళనలో పాల్గొంటే ఆయనను గుంజుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి 3rd డిగ్రీ టార్చర్ చేసి ఉల్టా కేసు బనాయించి ఇంటికి పోయి భార్యను బండబూతులు తిట్టి ఇవాళ ఆయన నడవరాని పరిస్థితిలో కుంటుకుంటా తిరుగుతుంటే నేను వీడియోలలో నేను చూసిన. జగదీశ్వర్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసి అన్న మీరు పోయిరండి, ధైర్యం చెప్పిరండి ఆ పిల్లగాడికి, అవసరమైతే వదిలిపెట్టద్దు వీళ్ళను, అవసరమైతే మానవ హక్కుల కమిషన్ పోవాలి, అవసరమైతే మనం ఇక్కడ SC ST కమిషన్ కూడా పోవాలని చెప్పి జగదీశ్వర్ రెడ్డి గారిని ఇప్పుడే పంపించి వచ్చిన. అంతే మరి చూసుకుంటూ ఊకుంటా అంటే సర్కారు పోలీసుల ఆగడాలు ఆగం చేసుడు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి. యూరియా ఇయ్యరు, ఎందుకు ఇస్తలేరని అడిగితే పోలీసులు కేసు పెట్టి ఇంకా ఏ పని చేసుకోకుండా ఒళ్ళును కుళ్ళబొడుసుడు చేస్తున్నారు. కాబట్టి మానవ హక్కుల కమిషన్ కాదు SC ST కమిషన్లకు ఫిర్యాదు కావాల్సిందే అన్నట్టు మాట్లాడుకుంటుండ్రట. కేటీఆర్ మాటలు విన్నా అక్కడున్న పబ్లిక్ మరి చూడాలి యూరియా చేయబట్టి ఇంకెన్ని పంచాదులు మోపైతాయో ఇంకెన్ని జోకులు క్రియేట్ అవుతాయో. ఎంకిపోయిన్లీ సుబ్బి సాగుకు వచ్చింది అన్నట్టు నియోజకవర్గంలో మంత్రి పర్యటన ఆడికొచ్చిన కళాకారులను ఉరుకులు పెట్టించింది. అదేంది మంత్రి గారికి గ్రాండ్ వెల్కమ్ చెప్పనీకి వచ్చిన కళాకారులు వెల్కమ్ చెప్పకుండానే ఎట్లా దౌడు తీసిండ్రు అనుకుంటుండ్రా? మంత్రి గారి అభిమానగణం చేసిన నిర్వాకం ఇదంతా. ఖమ్మం జిల్లా పాలేరు ఎమ్మెల్యే రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ముందు నుంచే కొంచెం సోకులు ఎక్కువ. నియోజకవర్గంలో అడుగు పెడుతుందంటే గా మాత్రం హంగు ఆర్భాటం ఉండాలని పొంగులేటి అభిమాన గణం హల్చల్ చేసింది. సీనన్ అంటే ఏంటో జనాలకు తెలవాలన్నట్టు ఆయన ఫ్యాన్లు ఏసీలు కొంపలు తగిలేటట్టే పని ముంగటేసుకున్నారు. పాపం ఆ ఫ్యాన్స్ చేసిన పనికి పాపం ఈ చిన్న బుజ్జికి చూడు రేమైందో. మంత్రి పొంగులేటి ఇలా ఖమ్మం జిల్లాలో రోడ్ షో చేసిండు కదా. ఇక ఆయన వచ్చిండని హస్తం పార్టీ కార్యకర్తలంతా పూల జల్లులు కురిపించి గ్రాండ్ వెల్కమ్ చేసిండ్రు. ఈడిదాకా బాగానే ఉంది వాళ్ళ సంబడంగానే ఇలా అత్యుత్సాహం చేయంగా ఆటో నిండా తెచ్చిన పటాకి బాంబులు నిప్పు రవ్వదాకి ఒక్కటే పరి డబేల్ మని వెళ్ళాయట. కాతమ్మిగా ఆ సప్పుడికి మంటలకి వచ్చిన జనాలంతా ఉరుకులు పరుకులు పెట్టేసరికి తొక్కిస్లాట అయ్యింది. పాప మా పబ్లిక్లో ఈ కోలాటం ఆడేటోళ్ళు కూడా ఉండే వరకు ఈ చిన్న బుజ్జి ఆ ఉరుకులు పరుగులలో కింద పడిపోయిందట. ఎంబటే పక్కకు దొరికొచ్చి నీళ్లు దాపి దావకనకు తీసుకుపోయారట. నయం ఇంకా మంది కాళ్ళ కింద పడి నలిగిపోలేదు బుజ్జి, పానాలతోని బయటపడ్డది. చూడురిగా మంత్రి గారి అభిమాన సంఘం శృంగారం ఎట్లుందో. మంత్రి వస్తుందంటే చాలు ఎక్కడ లేని హంగు ఆర్భాటాలు చేసి అట్టిగా మంది పానాల మీదకి తెస్తారని నోటికొచ్చినట్టు ఆర్చుకుంటారు జనాలు.